తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క శ్రీరాంపూర్లో బతుకమ్మ సంబరాలకు వెళ్తూ గోదావరి కనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం పలికిన హెచ్ఎంఎస్ రామగుండం తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, తెలంగాణ జాగృతి విద్యార్థి రాష్ట్ర నాయకులు తోట హరీష్ గౌడ్, వెంకటేష్, యువజన నాయకులు బొగ్గుల సాయికృష్ణ, నెటూరి రాజు, సకినాల ప్రతాప్, సట్ట అక్షయ్, సమరం, హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి నాయకులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల ఐక్యత. జై జాగృతి. సింగరేణి కార్మికుల ఐక్యత. కవితక్క గారి నాయకత్వం. కొంచెం జరగరా. తెలంగాణ ఆడబిడ్డలందరికీ మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసింది, ఈ సంవత్సరం అట్లే చేసింది. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇళ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్గా క్షేత్రస్థాయిలో ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్ కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్ష వేస్తలేరు మాకు, దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు. మీరు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి. దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కంపెనీ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి సింగరేణి సర్వనాశనం చేశారు. ఆ సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత జాగృతి అండ్ హెచ్ఎంఎస్ పైన ఉన్నది. కొత్త బావులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు లేవు, బావులు లేవు. కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు కావు. ప్రభుత్వ సర్కులర్లు ఏది కూడా మాకు అమలు కాదు. కంపెనీ అంటే రిజిస్టర్డ్ కంపెనీ. ఇది కంపెనీకి డైరెక్టర్స్ ఉంటారు, ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. బైపార్టెడ్ కమిటీ, ట్రైపార్టెడ్ కమిటీ తప్ప వేరే ఏముండదు. ప్రతి ఒక్క దానికి డిపెండెంట్లు అయ్య చచ్చిపోతే ఆయన కొడుకుకు ఉద్యోగం ఇక్కడ ఇవ్వాలి. ఆర్డర్కి హైదరాబాద్లో ఇస్తున్నారు. సిగ్గుతోటి తల వంచుకోవాలి. ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ రెండు కూడా ఒకటే. ఐఎన్టీసీ ఏఐటీసీ రెండు కూడా కాంగ్రెస్ జేబులో, ఈ జేబులో ఒక ఆయన, ఆ జేబులో ఒక ఆయన కూర్చున్నారు. కాబట్టి రాజకీయం చేయకుండా
సింగర్ని సిస్టమేటిక్గా నడవనివ్వండి అని మేము ఇద్దరం కలిసి కోరుతున్నాం. జాగృతి అండ్ హెచ్ఎంఎస్ కోరుతున్నాం. ఇప్పుడు కవిత గారు మా యూనియన్ గౌరవాధ్యక్షురాలు, సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ అని గౌరవాధ్యక్షురాలు. కవిత గారు అందులో ఉన్నప్పుడే ఏఐటీసీ పోగొట్టింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీజీబీ కేసులో నాయకత్వం వహించారు. వారి ప్రోద్బలంతో కారుణ్య నియామకాలు వచ్చినాయి. ఆ కారుణ్య నియామకాలు తీసుకొచ్చిస్తే కరప్షన్ నియామకాలుగా చేసి దండుకుంటున్నారు, దోచుకుంటారు. దోపిడీకి దండుకోవడానికి వ్యతిరేకంగానే మేమిద్దరం ఒకటే. ఇప్పుడు వేరు కాదు, జాగృతి హెచ్ఎంఎస్ రెండు ఒకటే కలిసి పనిచేస్తుందని ప్రభుత్వం